నరకాసుర వధ కథ హిందూ పురాణాలలో ముఖ్యంగా దీపావళి పండుగ సందర్భంగా చెప్పబడే ముఖ్యమైన ఘట్టం. చెడుపై మంచి సాధించిన విజయాన్ని ఇది సూచిస్తుంది. నరకాసురుడు భూదేవి మరియు శ్రీ మహావిష్ణువు యొక్క వరాహ అవతారంకు జన్మించిన సంతానం. దైవాంశ సంభూతుడైనప్పటికీ రాక్షసులతో స్నేహం చేసి దుర్మార్గుడిగా మారాడు. అందుకే అతన్ని అసురుడు అన్నారు. ఎవరూ తనను ఓడించకూడదని భావించి అతను బ్రహ్మదేవుడి కోసం కఠోర తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమనగా, తల్లి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ నాకు మరణం ఉండకూడదు అని కోరాడు. ఏ తల్లి తన బిడ్డను చంపదని నరకాసురుడు గర్వంతో భావించాడు. బ్రహ్మ ఆ వరాన్నిచ్చాడు. వరం పొందిన తరువాత నరకాసురుడు ప్రాగ్జ్యోతిషపురం, ప్రస్తుత అస్సాం ప్రాంతం, రాజధానిగా చేసుకుని ముల్లోకాలను పీడించడం మొదలుపెట్టాడు. అతను ఇంద్రుడిని ఓడించి స్వర్గాన్ని ఆక్రమించాడు. దేవతల తల్లి అయిన అదితి ఇంద్రుడి తల్లి యొక్క విలువైన చెవికమ్మలను దొంగిలించాడు. అంతేకాక అనేక రాజ్యాలలో 16,000 మంది రాజకుమార్తెలను బంధించి తన చెరసాలలో ఉంచాడు. నరకాసురుడి ఆగడాలను భరించలేక దేవతలు మరియు భూదేవి శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడిని శరణు వేడారు. నరకాసురుడిని వధించడానికి తాను అవతరించానని తెలిసిన శ్రీకృష్ణుడు నరకాసురుడికి గల వరం గురించి ఆలోచించాడు. శ్రీకృష్ణుడి భార్య అయిన సత్యభామ అప్పటి భూదేవి యొక్క అంశ అని కృష్ణుడికి తెలుసు. అందుకే నరకాసురుడిని సంహరించేందుకు తనతో పాటు యుద్ధానికి రమ్మని సత్యభామను కోరాడు. శ్రీకృష్ణుడు సత్యభామ గరుడ వాహనంపై ప్రాగ్జ్యోతిషపురానికి బయలుదేరారు. సత్యభామకు రథసారథిగా కృష్ణుడు ఉన్నాడు. నరకాసురుడి సేనాని అయిన మురుడు అనే రాక్షసుణ్ణి మొదట కృష్ణుడు సంహరించాడు. అందుకే కృష్ణుడికి మురారి అనే పేరు వచ్చింది. మురుడు మరణించాక నరకాసురుడు స్వయంగా యుద్ధానికి వచ్చాడు. కృష్ణుడికి నరకాసురుడికి మధ్య భీకర యుద్ధం జరిగింది. నరకాసురుడు తన మాయాశక్తులతో ఒక శక్తివంతమైన ఆయుధాన్ని ప్రయోగించగా అది కృష్ణుడికి తగిలి ఆయన మూర్ఛపోయినట్లు నటించాడు. భర్త మూర్ఛపోవడం చూసిన సత్యభామ ఆగ్రహంతో ఊగిపోయింది. వెంటనే రథంపై నిలబడి విల్లు ఎక్కుపెట్టి భయంకరమైన బాణాలను నరకాసురుడిపై సంధించి అతని శిరచ్ఛేదం చేసింది. బ్రహ్మవరం ప్రకారం నరకాసురుడు తన తల్లి భూదేవి అంశ అయిన సత్యభామ చేతిలోనే మరణించాడు. చనిపోయే ముందు నరకాసురుడు తాను మరణించిన ఈ రోజును అశ్వయుజ బహుళ చతుర్దశి, లోకమంతా దీపాలు వెలిగించి పండుగలా సంతోషంగా జరుపుకోవాలని శ్రీకృష్ణుడిని వరం కోరాడు. కృష్ణుడు ఆ వరాన్ని మంజూరు చేశాడు. నరకాసురుడు బంధించిన 16,000 మంది రాజకుమార్తెలను చెరసాల నుంచి విముక్తి చేసి లోకంలో వారికి గౌరవం దక్కడం కోసం వారందరినీ వివాహం చేసుకున్నాడు. నరకాసురుడి మరణంతో చెడు అంతమై చీకటి తొలగిపోయి ధర్మం నిలబడింది. అందుకే ఈ రోజును నరక చతుర్దశిగా దీపావళి జరుపుకుంటారు. ఆ తరువాత రోజు దీపాలను వెలిగించి దీపావళిని ఆనందోత్సాహాలతో చేసుకుంటారు.